కొంచెం ఓపికగా వీడియో చూడండి. మీకన్నీ నేను చెప్తాను. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పగా ఈ విషయాలు తెలుసుకోవాలండి. నేను ఛానల్ జూలై 17థ్ స్టార్ట్ చేశానండి. 20నో. అయితే స్టార్ట్ చేసిన తర్వాత వ్యూస్ ఏమీ రాలేదు. ఒక 10 డేస్ నుంచి వీడియోలు అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాను. డీమోటివేట్ అయిపోయేదాన్ని. టెక్ ఛానల్స్ వాళ్ళ వీడియోలు చూసేదాన్ని. చూసి లేదు లేదు డీమోటివేట్ అవ్వకూడదు. వ్యూస్ రాకపోయినా పెడతా ఉండాలి, పెడతా ఉండాలి. చాలామంది పెట్టి ఒక 2, 3 రోజులు వ్యూస్ రావట్లేదు కదా అని అనుకుంటారు. ఫస్ట్ మనం వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత ఉదయాన్నే లేచి మనం చూసేది వైటీ స్టూడియో యాప్. చూసిన తర్వాత వ్యూస్ వచ్చినాయా లేదా ఇవన్నీ పడ్డాయండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, చేసినోళ్ళకి బాధ ఏంటనేది ఖచ్చితంగా అర్థమవుతుందండి. నెక్స్ట్ నేను స్టార్ట్ చేశానండి. మెల్లగా వ్యూస్ రావడం ఒకటి మొదలైంది. ఎవరి మీద ఆధారపడకు అని ఒక కృష్ణుడికి సంబంధించి స్టోరీ చెప్పాను. వ్యూస్ వచ్చినియి. మెల్లగా 200 అలా సబ్స్క్రైబర్స్ వచ్చారు 1 మంత్‌లో. మెల్లమెల్లగా ఛానల్ గ్రో అవ్వడం స్టార్ట్ అయిందండి. మెయిన్ డెడికేషన్ అండి. నేను వ్యూస్ రావట్లేదు కదా అని ఎక్కడిదో వదిలేస్తే నాకు వచ్చేయే కాదండి. నేను అసలు డీమోటివేట్ అయిపోయేదాన్ని. జీవితంలో ఏదన్నా సాధిద్దాము, ఇటు హస్బెండ్‌కి హెల్ప్ చేద్దాము, మా ఫ్యామిలీ పరంగా హెల్ప్ చేద్దాము అనుకుంటే అసలేమీ వచ్చేది కాదు. అంటే మా ఫాదర్ కూడా చనిపోయారండి. ఏదో ఫైనాన్షియల్‌గా మా మదర్‌కి ఏమన్నా సపోర్ట్ చేద్దామని నాకు అనిపిచ్చేది. బట్ ఏమో డబ్బులుండేవి కాదు నా దగ్గర. ఈ ఇంకా మెయిన్‌గా ఏదన్నా చేద్దాం అని ఫేస్ చూపించి మాట్లాడాలంటే భయం నాకు. ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ కంటెంట్ ఛానెల్స్ ఎలా ఉంటాయి సెలెక్ట్ చేసుకొని లేదు ఈ ఛానెల్ చేద్దామని నాకు అనిపించింది. తీరా ఛానెల్ చేసిన తర్వాత 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత 3000 వాచ్ టైమ్ వచ్చిన తర్వాత నేను మానిటైజేషన్‌కి అప్లై చేశాను. అదొక టెన్షను. మానిటైజేషన్‌కి అప్లై చేసిన తర్వాత 1 డేలో కంగ్రాట్స్ మానిటైజేషన్ కంప్లీట్ అని వచ్చింది. కంప్లీట్ అని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 500 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు ఇంకా 2, 3 మంత్స్ పట్టింది. పట్టిన తర్వాత నేను మళ్ళీ యాడ్స్ ఆన్ చేశాను. యాడ్స్ ఆన్ చేసిన వెంటనే నాకు గ్రీన్ ఎస్ వచ్చింది. తర్వాత మార్నింగ్ లేసి చూస్తే బ్రెయిన్ అంతా బ్లాంక్ అయిపోయింది. నాకసలు ఏమీ అర్థం కాలేదు. కళ్ళంట నీళ్ళు పటపటా వచ్చేస్తున్నాయి నాకు. రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. అంటే నేను ఇమేజెస్ ప్లే చేస్తూ వాయిస్ ఇవ్వడం కదా! రీయూజ్డ్ అని వచ్చింది. ఇలా కాదని మాధురి టెక్ ఛానల్ అక్క ఉంటది కదా! ఆ అక్కని నేను కాంటాక్ట్ అయితే అక్క మొత్తం ఎలా అప్లై చేయాలి? ఏంటి? ఇమేజెస్ ఎందులో తీసుకుంటున్నాము, స్టోరీస్ ఎందులో తీసుకుంటున్నాము, ఎడిటింగ్ ఎలా చేస్తున్నావు ఇయన్నీ కూడా అక్క ఒక వీడియో చేయమంది. ఇంగ్లీష్‌లో మాట్లాడాలి 5 మినిట్స్ కనిపిస్తూ అన్నదక్క. అక్కడ ఏం మాట్లాడాలో కూడా అక్కే నాకు ఇన్‌స్టాలో మెసేజ్ పెట్టింది. మొత్తం వీడియో చేస్తే నేను అన్‌లిస్ట్‌లో పెట్టి అప్‌లోడ్ చేస్తే అక్క మొత్తం అప్లై చేసిందన్నమాట. నాకింకా రోజు నిద్ర పట్టేది కాదు. మొత్తం హోప్స్ వదిలేసుకున్నానండి నేను ఛానల్ మీద ఏమీ రాదులని. హోప్స్ వదిలేసుకుంటే అక్క మళ్ళీ అప్లై చేసింది కదా! నాకు క్రిస్మస్ రోజు నాడు సోమవారం నాడు మెసేజ్ వచ్చింది. యూ అపీల్ వాస్ సక్సెస్‌ఫుల్ అని. మీకు నేను ఆ మెసేజ్ కూడా చూపెడతాను. మెయిల్‌లో నాకు పేమెంట్ ఎలా వచ్చిందో కూడా నేను చూపిస్తాను. ఎంత పేమెంట్ వచ్చిందో కూడా మీకు నేను డైరెక్ట్‌గా మెసేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను విత్ ప్రూఫ్‌తో. మీరే చూద్దురు గాని అన్నీ కూడా చూద్దురు గానండి. అంటే నా యూట్యూబ్ జర్నీ మీతో ఒకసారి నేను షేర్ చేసుకుందామని నాకు అనిపించిందండి. నేను చెప్పేదేంటంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్ ఛానల్ హోమ్ మేకర్స్ ముఖ్యంగా అబ్బాయిలు, అమ్మాయిలు తప్పకుండా నేను చెప్తున్నాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. నెవర్ స్టాప్ డ్రీమింగ్, నెవర్ గివ్ అప్. ఎప్పుడు నేను అదే చెప్తాను. ఏదో 2, 3 వీడియోలు పెట్టి వ్యూస్ రావట్లేదు కదా అని ఎప్పుడూ డీమోటివేట్ అయిపోవద్దు. ఎప్పుడు కూడా మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నేను తప్పకుండా చేస్తానండి. ఏదో మాట చెప్తున్నానని కాదండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత ఎంత ఆనందపడతాం అన్నది మనకే తెలుసండి. నెక్స్ట్ నాకు కొంచెం థంబ్‌నెయిల్ వల్ల నాకు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వార్నింగ్ కూడా వచ్చింది. చెమటలు పట్టేసినాయి నాకు. అక్కడ కాంటాక్ట్ అవుతే ఇలాగా థంబ్‌నెయిల్స్ ఇలా పెట్టడం వల్ల కూడా మీకు వార్నింగ్ వస్తదని చెప్పింది. తర్వాత నుంచి మళ్ళీ నీట్‌గా పెట్టడం మొదలుపెట్టాను. ఒక్కటి కాదు ఎన్నో ఫేస్ చేశాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానండి నేను. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నేను జీవితంలో బతుకున్నంత సేపు కనీసం ఒక 5,000 సంపాదిస్తానా అని నాకు అనిపించింది. అలాంటిది నైట్ నాకు అమౌంట్ యాడ్ అవ్వగానే మీకు ఎప్పుడు చెప్దామా? ఎప్పుడు వీడియో షేర్ చేద్దామా? అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అది వాళ్ళకి సంపాదించి వాళ్ళకి డబ్బులొచ్చినోళ్ళకే తెలుస్తదండి ఆనందం. మీకు కూడా తప్పకుండా వస్తదండి. ఎప్పుడూ డీమోటివేట్ అవ్వకూడదు. వీడియో చూడండి. ఫస్ట్ నేను వైటీ స్టూడియో ఓపెన్ చేస్తున్నానండి. ఇది నా ఛానల్ మన మోటివేషన్ బై పీస్‌ఫుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎంత అమౌంట్ వచ్చిందో కూడా నేను చూపిస్తానండి. ఎన్ని డాలర్స్ వచ్చినాయో కూడాని.
ఇది జనవరిలో వచ్చినాయండి. ఫిబ్రవరిలో ఈ మంత్ వచ్చింది నాకు అమౌంటు. అంటే 210 ఏం కాదండి. అది ఈ 2 మంత్స్‌తో కలిపి చూపిస్తుంది ఆ డాలర్స్ అనేది. మీకు నేను ఇందులో చూపిస్తాను. $168 అండి. దీనికి ఎంత అమౌంట్ వచ్చిందో కూడా మీకు నేను చూపిస్తాను. కిందది ఫిబ్రవరి ఎండింగ్ అండి అది. ఫిబ్రవరిలో వచ్చేదండి అది. మీకు నేను మెయిల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి. మెయిల్‌లో నాకు నిన్న ఇలా మెసేజ్ వచ్చింది. ఏమని? రీసెంట్ పేమెంట్ వాస్ చెక్ అని వచ్చిందండి. ఆ మెసేజ్ చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చూడండి మెసేజ్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద. చెక్ యువర్ రీసెంట్ పేమెంట్ అని వచ్చిందండి. ఈ మెసేజ్ చూడగానే ఒక 2, 3 డేస్‌లో నిన్నే వచ్చింది నాకు ఈ మెసేజ్ కూడా. 2, 3 డేస్‌లో అమౌంట్ యాడ్ అవుతదిలే అని నేను అనుకున్నాను. తర్వాత అది వచ్చిన 1 అవర్, 2 అవర్‌లో నాకు పేమెంట్ యాడ్ అయ్యిందండి. ఎంత పేమెంట్ వచ్చిందో కూడా మీకు నేను మెసేజ్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. విత్ ప్రూఫ్‌తో. అదొక యూట్యూబర్‌కే తెలుసండి ఆ ఆనందం ఎలా ఉంటది అన్నది. ఇది మీకు నేను కనిపిస్తూ కూడా చెప్పొచ్చు. కానీ నాకు కొంచెం షైగా అనిపిచ్చింది. అందుకే నేను చెప్పలేకపోయానండి. త్వరలోనే నేను మీ ముందుకొస్తాను. మన ఛానల్‌లో మట్టుకు డైలీ స్టోరీస్ వస్తాయి చూడండి. మీ సపోర్ట్ వల్లే ఇక్కడి వరకు వచ్చా నేను. ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన మెయిల్స్ అండి. ఒక్కొక్క మెయిల్‌కి గుండెలో దడ్ 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 దడమనిపిచ్చేదండి. భయమేసేది నాకైతే. అప్పుడు పేమెంట్ అది యాడ్ చేసుకోమని వచ్చిన మెయిల్స్ అవన్నీనండి. మీకెందుకో చూపించాలనిపించి నేను చూపించాను. ప్రతి మెయిల్ కూడా ఉంది. అందుకే ఒకసారి మీరు చూస్తారని చూపించాను. చివరగా నాకు ఎంత అమౌంట్ వచ్చిందో కూడా మీరు చూడండి. దిస్ ఈజ్ మై పేమెంట్. నా జీవితంలో నిన్నైతే మర్చిపోలేని రోజండి. మీకు కూడా తప్పకుండా ఒక రోజంటూ వస్తుందండి. ఖచ్చితంగా వస్తది. ఎప్పుడు కూడా డీమోటివేట్ అవ్వొద్దండి. ఈ వీడియో నచ్చితే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో డైలీ మంచి మంచి స్టోరీస్ వస్తాయి. యూట్యూబ్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నోళ్ళకి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.